1947లో మన దేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఈ 78 ఏళ్ల కాలంలో 54 ఏళ్ల పాటు మన దేశాన్ని కాంగ్రెస్ పార్టీయే రూల్ చేసింది. అందులో ముఖ్యంగా నెహ్రూ ఫ్యామిలీకి చెందిన వ్యక్తులే మన దేశాన్ని 38 ఏళ్ల పాటు పరిపాలించారు. లైక్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ అండ్ రాజీవ్ గాంధీ. ఈ లిస్ట్ లో నెక్స్ట్ చేరాల్సిన పేరు సోనియా గాంధీ. 1991లో రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత చాలా మంది కాంగ్రెస్ పార్టీ లీడర్స్ సోనియా గాంధీయే నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అవుతారు అనుకున్నారు. కానీ సడన్ గా ఆమె పీఎం రేస్ నుండి తప్పుకుని ఒకసారి పివి నరసింహారావు గారిని పీఎం చేస్తే ఇంకొకసారి మన్మోహన్ సింగ్ ని పీఎం చైర్ లో కూర్చోబెట్టింది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసలు సోనియా గాంధీ మన దేశానికి ఎందుకు ప్రధానమంత్రి అవ్వలేదు? పీఎం పదవిని ఆమె వదులుకుందా లేక వదులుకునేలా చేశారా? మన దేశంలో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. నెహ్రూ ఫ్యామిలీ నుండి వచ్చిన ఈ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీలకి అసలు గాంధీ అనే పేరు ఎలా వచ్చింది? గాంధీ అనే పేరుకి వీళ్ళకి ఉన్న లింక్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. గైస్, మనం పొలిటికల్ కేస్ స్టడీస్ చేసి చాలా డేస్ అయింది. ఈ వీడియో ఒక పర్ఫెక్ట్ పొలిటికల్ కేస్ స్టడీ. ఇందులో చాలా ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీలైతే చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. సో లెట్స్ బిగిన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ నెహ్రూ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళకి గాంధీ అనే పేరు ఎలా వచ్చిందో చెప్తా చూడండి. 1916లో జవహర్లాల్ నెహ్రూకి ఢిల్లీకి చెందిన కమలా కౌల్ అనే వ్యక్తికి మ్యారేజ్ జరిగింది. వాళ్ళిద్దరికి ఒకే ఒక డాటర్ పుట్టింది. ఆమె ఇందిరా ప్రియదర్శిని. ఆమెని 1942లో గుజరాత్ కి చెందిన ఫిరోజ్ గాంధీ అనే వ్యక్తికిచ్చి పెళ్లి చేశారు. జనరల్ గా ఆడపిల్లలకి పెళ్లికి ముందు తన తండ్రి ఇంటి పేరుంటే పెళ్లి తర్వాత తన భర్త ఇంటి పేరు వస్తుంది. అందుకే ఇందిరా ప్రియదర్శినికి పెళ్లైన తర్వాత ఆమె పేరు ఇందిరా ప్రియదర్శిని గాంధీగా మారింది. ఈమెనే షార్ట్ ఫామ్ లో మనం ఇందిరా గాంధీ అని పిలుస్తాం. ఈ గాంధీ పేరుకి మహాత్మా గాంధీకి ఎలాంటి కనెక్షన్ లేదు. ఇది కేవలం ఒక సర్నేమ్ మాత్రమే. అందుకే ఇందిరాగాంధీకి పుట్టిన పిల్లలకి అలాగే మన వాళ్ళకి గాంధీ అనే పేరు కంటిన్యూ అవుతూ వచ్చింది. సో ఇప్పటి వరకు ఇది తెలియని వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్, 1947 నుండి 1989 వరకు నెహ్రూ ఫ్యామిలీకి చెందిన వ్యక్తులే మన దేశాన్ని చాలా ఏళ్లపాటు రూల్ చేశారు. కానీ ఆ లైన్ సోనియా గాంధీ దగ్గరికి వచ్చేటప్పటికి కట్ అయింది. దానికి రీజన్ ఏంటో మీకు అర్థం కావాలంటే మనం హిస్టరీలో కాస్త వెనక్కి వెళ్ళాలి. 1984లో ఇందిరాగాంధీ అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ లోపలికి మిలిటరీని అలౌ చేసి ఆ టెంపుల్ డ్యామేజ్ అవ్వడానికి కారణమైంది. ఇది చూసి సిక్ కమ్యూనిటీకి చెందిన సత్వంత్ సింగ్ అండ్ బియన్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు ఇందిరాగాంధీని కాల్చి చంపేశారు. ఆమె చనిపోయిన తర్వాత తన కొడుకైన రాజీవ్ గాంధీ 1984 ఎలక్షన్స్ లో పోటీ చేసి మళ్లీ మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. 1987లో శ్రీలంకన్ గవర్నమెంట్ కి అలాగే అక్కడ ఉన్న ఎల్టీటీఈ అనే గ్రూప్ కి మధ్య సివిల్ వార్ జరుగుతుంది. ఆ యుద్ధం ఆపి శ్రీలంకన్ గవర్నమెంట్ కి హెల్ప్ చేయాలి అనే ఆలోచనతో రాజీవ్ గాంధీ ఇండియన్ ఆర్మీని అక్కడికి పంపించారు. అక్కడికి వెళ్లిన ఇండియన్ ఆర్మీ ఎల్టీటీఈ గ్రూప్ మీద దాడి చేసింది. దీంతో వాళ్ళు రాజీవ్ గాంధీని టార్గెట్ చేసి 1991లో ఆయన ఒక పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతున్నప్పుడు బాంబ్ బ్లాస్ట్ చేసి ఆయన్ని చంపేశారు. రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ గా అలాగే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గా సోనియా గాంధీని ఎన్నుకుంది. కానీ దానికి ఆమె ఒప్పుకోలేదు. ఎందుకంటే వరుసగా తన ఫ్యామిలీకి చెందిన ఇద్దరు వ్యక్తులు పీఎం పదవిలో ఉండగానే చనిపోవడంతో సోనియా గాంధీ తనని తన పిల్లలని ఏమైనా చేస్తారనే భయంతో చాలా ఏళ్లపాటు పాలిటిక్స్ కి దూరంగా ఉండి పర్సనల్ సేఫ్టీ కోసం రాహుల్ గాంధీని అమెరికా పంపించేశారు. అక్కడ తనని ఎవరూ గుర్తుపట్టకుండా చేయడానికి రాహుల్ గాంధీ పేరుని రాహుల్ విన్సీగా మార్చేసి అక్కడ లో ప్రొఫైల్ మెయింటైన్ చేశారు. ఈ విషయం ఎలా బయటకు వచ్చిందంటే 2009 ఎలక్షన్స్ లో రాహుల్ గాంధీ పోటీ చేసినప్పుడు ఆయన అఫిడవిట్ లో ఎంఫిల్ చేసినట్టు మెన్షన్ చేశారు. కానీ సర్టిఫికెట్ లో తన పేరు రాహుల్ విన్సీ అని రాసి ఉంది. అప్పట్లో ఇది చాలా కాంట్రవర్సీ అయింది. అయితే సెక్యూరిటీ రీజన్స్ వల్లే అలా పేరు మార్చామని చెప్పి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కన్ఫర్మ్ చేస్తూ ఒక లెటర్ రిలీజ్ చేసింది. సో రాహుల్ గాంధీని విదేశాలకి పంపించిన తర్వాత చాలా సంవత్సరాల పాటు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు పివి నరసింహారావు గారిని వాళ్ళ ప్రెసిడెంట్ గా అలాగే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గా ఎన్నుకున్నారు. 1991 నుండి 1996 వరకు కాంగ్రెస్ పార్టీని పివి నరసింహారావు గారే ముందుండి నడిపించారు. కానీ 1996 ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత సీతారాం కేసరి అనే వ్యక్తి పార్టీ ప్రెసిడెంట్ అయ్యారు. కానీ అది నచ్చని కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ వదిలి వెళ్లిపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో చీలికలు మొదలయ్యాయి. ఇది చూసిన సోనియా గాంధీ మళ్లీ పాలిటిక్స్ లోకి రీ ఎంట్రీ ఇచ్చి 1998లో కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సోనియా గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్ అవ్వడం ఆ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులకి ఇష్టం లేదు. లైక్ శరద్ పవార్, పిఏ సంగం అండ్ తారిక్ అన్వర్. వీళ్ళు సోనియా గాంధీని అపోజ్ చేయడానికి కారణం ఆమె ఫారెన్ ఆరిజిన్. అంటే ఆమె ఇండియాలో పుట్టలేదు. ఆమె ఇటలీకి చెందిన మహిళ. తన అసలు పేరు సోనియా మైనో.
1968లో రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఇటలీ నుండి ఇండియా వచ్చి ఇండియన్ సిటిజన్షిప్ తీసుకుంది. సో లీగల్ గా చూస్తే ఆమె ఇండియనే. కానీ తను ఇటలీలో పుట్టడం వల్ల కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమె కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్ అవ్వడాన్ని అపోజ్ చేశారు. అయితే ఈ ఫారెన్ ఆరిజిన్ కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పదవికి మాత్రమే కాదు, నెక్స్ట్ తన పొలిటికల్ కెరియర్ లో కూడా ఆమెని చాలా చోట్ల ఇబ్బంది పెట్టింది. ఎలాగో చెప్తా చూడండి. సోనియా గాంధీ భర్త అయిన రాజీవ్ గాంధీ 1991లో చనిపోయినా కూడా 1999 వచ్చే వరకు ఆమె యాక్టివ్ పాలిటిక్స్ కి దూరంగానే ఉన్నారు. అంటే ఎలాంటి ఎలక్షన్స్ లో కూడా తను పోటీ చేయలేదు. కానీ 1999 లోక్సభ ఎలక్షన్స్ లో ఫస్ట్ టైం సోనియా గాంధీ 2 చోట్ల నుండి పోటీ చేశారు. అవే ఉత్తరప్రదేశ్ లో ఉన్న అమేథీ అండ్ కర్ణాటకలో ఉన్న బళ్ళారి. అమేథీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది. రాజీవ్ గాంధీ కూడా అక్కడ 4 సార్లు పోటీ చేశారు. అందుకే సేఫ్ సైడ్ సోనియా గాంధీ ఆ ప్లేస్ ని ఎంచుకున్నారు. సెకండ్ ఆప్షన్ గా కర్ణాటకలో ఉన్న బళ్ళారి నుండి పోటీ చేశారు. అక్కడ తనకి పోటీగా బీజేపీ లీడర్ అయిన సుష్మా స్వరాజ్ నుంచున్నారు. ఈ వ్యక్తిని కాస్త జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే సోనియా గాంధీ పొలిటికల్ కెరియర్ ని ఈమె చాలా ఎఫెక్ట్ చేశారు. అది ఎలాగో కాసేపట్లో మాట్లాడదాం. సో 1999లో సోనియా గాంధీ తను పోటీ చేసిన 2 చోట్ల నుండి గెలిచారు. కానీ ఓవరాల్ గా ఆ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఎన్డీఏ కూటమి పవర్లోకి వచ్చింది. దీంతో సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తరపున లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఎలక్ట్ అయ్యారు. అయితే ఇక్కడి నుండి కాస్త జాగ్రత్తగా వినండి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 2004లో పవర్లోకి రావడానికి సోనియా గాంధీ చాలా పొలిటికల్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేశారు. అందులో ఒకటే నో కాన్ఫిడెన్స్ మోషన్. పవర్లో ఉన్న పార్టీని కిందకి దించడానికి దీన్ని ప్రవేశపెడతారు. దీన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడు రూలింగ్ పార్టీ వాళ్ళ మెజారిటీని ప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే గవర్నమెంట్ కూలిపోతుంది. అయితే ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ ని ప్రతిసారి గవర్నమెంట్ ని కోల్చడానికి ప్రవేశపెట్టరు. ఒక్కోసారి గవర్నమెంట్ చేసే తప్పుని ఎత్తి చూపించి దాన్ని దేశం మొత్తం తెలిసేలా చేయడానికి కూడా ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ ని ప్రవేశపెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ 2002లో గుజరాత్ లో అల్లర్లు జరిగాయి. ఆ అల్లర్లలో చాలా మంది చనిపోయారు. సో ఈ ఇష్యూలో బీజేపీ ఫెయిల్ అయింది అని దేశం మొత్తం తెలిసేలా చేయడానికి, అలాగే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం, సెక్యూరిటీ ఇష్యూస్ అండ్ లో జీడీపీ గ్రోత్ రేట్, వీటి గురించి హైలైట్ చేయడానికి 2003లో సోనియా గాంధీ పార్లమెంట్ లో నో కాన్ఫిడెన్స్ మోషన్ ని ప్రవేశపెట్టారు. కానీ బీజేపీ తన మెజారిటీని ప్రూవ్ చేసుకుని గవర్నమెంట్ ని కాపాడుకుంది. అయితే ఇక్కడ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఓడిపోయినా కూడా సోనియా గాంధీ మాత్రం బీజేపీ చేస్తున్న మిస్టేక్స్ ని హైలైట్ చేయడంలో బాగా సక్సెస్ అయ్యారు. ఎలా అంటే 1999 ఎలక్షన్స్ తో కంపేర్ చేస్తే 2004లో జరిగిన ఎలక్షన్స్ లో బీజేపీకి 22% సీట్స్ తక్కువ వచ్చాయి. 1999లో 182 సీట్లు గెలుచుకున్న బీజేపీ 2004లో కేవలం 138 సీట్లు మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం 114 సీట్ల నుండి 145 సీట్లకి పెరిగింది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే 2004 ఎలక్షన్స్ లో ఏ పార్టీకి కూడా గవర్నమెంట్ ని ఫామ్ చేసేంత మెజారిటీ క్లియర్ గా రాలేదు. అప్పుడే సోనియా గాంధీ తన సెకండ్ పొలిటికల్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేశారు. అదే యూపీఏ అలయన్స్. అలయన్స్ అంటే ఏంటి అనుకుంటున్నారా? సింపుల్ గా చెప్తా చూడండి. లోక్సభ ఎలక్షన్స్ లో ఏదైనా పార్టీకి గవర్నమెంట్ ని ఫామ్ చేయడానికి కావాల్సిన క్లియర్ మెజారిటీ రాకపోతే అప్పుడు వాళ్ళు వేరే పార్టీస్ తో పొత్తు పెట్టుకుని వాళ్ళ సపోర్ట్ తో గవర్నమెంట్ ని ఫామ్ చేస్తారు. దీన్నే అలయన్స్ అంటారు. 1999 ఎలక్షన్స్ లో బీజేపీ కూడా ఇలాగే ఎన్డీఏ అలయన్స్ ని ఫామ్ చేసి పవర్ లోకి వచ్చింది. సేమ్ స్ట్రాటజీ ఫాలో అవుతూ సోనియా గాంధీ 2004 ఎలక్షన్స్ తర్వాత కొన్ని లెఫ్టిస్ట్ పార్టీస్ తో కలిసి యూపీఏ అలయన్స్ ని ఫామ్ చేసి ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీని పవర్ లోకి తీసుకొచ్చారు. సో ఇదంతా చూసిన తర్వాత చాలా మంది కాంగ్రెస్ లీడర్స్ తో పాటు అపోజిషన్ లీడర్స్ అండ్ మీడియా కూడా సోనియా గాంధీయే నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే యూపీఏ అలయన్స్ గెలిచిన తర్వాత అందులో ఉన్న 15 పార్టీలు కూడా వాళ్ళ పీఎం క్యాండిడేట్ గా సోనియా గాంధీనే యునానిమస్ గా ఎన్నుకున్నాయి. కానీ ఎగ్జాక్ట్ గా అదే టైంకి బీజేపీ లీడర్స్ మళ్ళీ సోనియా గాంధీ యొక్క ఫారిన్ ఆరిజిన్ ని హైలైట్ చేసి ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎంతలా అంటే బీజేపీ లీడర్ అయిన సుష్మా స్వరాజ్ 60 ఏళ్ల స్వతంత్రం తర్వాత మళ్ళీ సోనియా గాంధీ లాంటి ఒక ఫారినర్ ఇండియాకి పీఎం అయితే అది 100 కోట్ల మంది భారతీయుల చేతగానితనమని, ఒకవేళ అదే జరిగితే తన జీవితాంతం గుండు కొట్టించుకుని తెల్లచీర కట్టుకుని వీడియోలో బ్రతుకుతానని అనౌన్స్ చేశారు. తనతో పాటు చాలా మంది బీజేపీ లీడర్స్ కూడా ప్రొటెస్ట్ చేశారు. పర్టికులర్ గా సుబ్రహ్మణ్య స్వామి అనే పొలిటీషియన్ ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ లో ఉన్న సెక్షన్ 5 ని హైలైట్ చేసి సోనియా గాంధీ పీఎం అవ్వడానికి వీల్లేదని చెప్పి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేశారు. ఆయన రాసిన కంప్లైంట్ లో ఏముందంటే సిటిజన్షిప్ యాక్ట్ 1955 సెక్షన్ 5 ప్రకారం ఎవరైనా ఫారినర్ ఇండియన్ సిటిజన్షిప్ తీసుకుంటే వాళ్ళ దేశ సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళకి ఎలాంటి రూల్స్ అప్లై అవుతాయో సేమ్ రూల్స్ వాళ్ళకి ఇండియాలో కూడా అప్లై అవుతాయి. అర్థం కాలేదా? సింపుల్ గా చెప్తా చూడండి.
ఇటలీలో పీఎం అవ్వాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఇటలీలోనే పుట్టి ఉండాలి. సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారం సేమ్ రూల్ ఇండియాకి కూడా అప్లై అవుతుంది కాబట్టి ఇండియాలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఇండియాకి పీఎం అవ్వాలని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేశారు. అప్పట్లో ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. కానీ సుప్రీంకోర్టు ఈ కేసుని డిస్మిస్ చేసింది. ఎందుకంటే సోనియా గాంధీ 1983లోనే ఇండియన్ సిటిజన్షిప్ తీసుకున్నారు. అండ్ అదే సంవత్సరం ఆమె ఇటాలియన్ సిటిజన్షిప్ కూడా వదులుకున్నారు. సో లీగల్ గా చూస్తే సోనియా గాంధీ 1983 నుండి ఇండియనే. అందుకే సుప్రీంకోర్టు ఈ కేసుని డిస్మిస్ చేసింది. అంతేకాదు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో కూడా ఒక వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటో క్లియర్ గా మెన్షన్ చేశారు. అందులో ఉన్న రూల్స్ ప్రకారం ఒక వ్యక్తి పీఎం అవ్వాలంటే తను ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, లోక్సభ లేదా రాజ్యసభలో మెంబర్ అయి ఉండాలి, తన వయసు 25 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి, గవర్నమెంట్ అండర్లో ఎలాంటి జాబ్ చేయకూడదు. ఇవే ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇందులో ఎక్కడా కూడా విదేశాల నుండి వచ్చి ఇండియన్ సిటిజన్షిప్ తీసుకున్న వ్యక్తులు ప్రైమ్ మినిస్టర్ అవ్వకూడదు అని లేదు. ఈ రూల్స్ అన్ని కూడా లీగల్ గా సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి సపోర్ట్ చేస్తున్నాయి. సో ఇంకా సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవ్వడం కన్ఫర్మ్ అనుకున్న టైంలో సడన్ గా ఆమె ప్రెస్ మీట్ పెట్టి మరొక వ్యక్తిని ప్రైమ్ మినిస్టర్ గా అనౌన్స్ చేసింది. ఆయనే డాక్టర్ మన్మోహన్ సింగ్. అందుకే ఆయన్ని యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అంటారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే లీగల్ గా పీఎం అవ్వడానికి సోనియా గాంధీకి అన్ని అర్హతలు ఉన్నా కూడా ఆమె ఎందుకు ప్రైమ్ మినిస్టర్ అవ్వలేదు? దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, పొలిటికల్ కాంట్రవర్సీస్. అప్పటికే సోనియా గాంధీ యొక్క ఫారిన్ ఆరిజిన్ మీద అపోజిషన్ పార్టీ లీడర్స్ చాలా ప్రొటెస్టులు చేస్తున్నారు. అలాంటి టైంలో ఆమె ప్రైమ్ మినిస్టర్ అయితే అది పొలిటికల్ ఇన్స్టెబిలిటీని క్రియేట్ చేసి గవర్నమెంట్ ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. రీజన్ నెంబర్ 2, సెక్యూరిటీ కన్సర్న్. సోనియా గాంధీ ఫ్యామిలీకి చెందిన 2 వ్యక్తులు పీఎం పదవిలో ఉండగానే చంపబడ్డారు. నిజానికి ఆమె ఎన్నో ఏళ్ల పాటు పాలిటిక్స్ కి దూరంగా ఉండటానికి కూడా కారణం ఇదే. పైగా తన కొడుకైన రాహుల్ గాంధీ కూడా ఆమె పీఎం అవ్వడాన్ని స్ట్రాంగ్ గా అపోజ్ చేస్తున్నారని చెప్పి నత్వార్ సింగ్ అనే కాంగ్రెస్ పార్టీ లీడర్ అనౌన్స్ చేశారు. రీజన్ నెంబర్ 3, స్టేబుల్ గవర్నమెంట్. 1996లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత మళ్లీ పవర్లోకి రావడానికి వాళ్ళకి 8 ఏళ్ల టైం పట్టింది. అలాంటి టైంలో స్టేబుల్ గవర్నమెంట్ ఉండటం చాలా ఇంపార్టెంట్. సో ఈ రీజన్స్ అన్ని కన్సిడర్ చేసి 2004లో సోనియా గాంధీ పీఎం రేస్ నుండి పక్కకి తప్పుకొని తనకి ఎంతో నమ్మకమైన మన్మోహన్ సింగ్ ని పీఎం సీట్లో కూర్చోబెట్టారు. నిజానికి పీఎం సీట్లో కూర్చున్నది మన్మోహన్ సింగ్ అయినా రూలింగ్ అంతా కూడా సోనియా గాంధీ చేతిలోనే ఉండేది. పొలిటికల్ డెసిషన్స్ తీసుకోవడం దగ్గర నుండి ఫారెన్ డెలిగేట్స్ ని మీట్ అవ్వడం వరకు అన్ని కూడా సోనియా గాంధీయే డీల్ చేసేవారు. అందుకే అపోజిషన్ లీడర్స్ మన్మోహన్ సింగ్ ని రోబోట్ పీఎం అని ట్రోల్ చేసేవారు. కానీ నిజానికి మన్మోహన్ సింగ్ చాలా తెలివైనవారు. 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ టైంలో ఆయన ఎంత కీ రోల్ ప్లే చేశారనేది నేను ఆల్రెడీ ఒక డీటెయిల్డ్ కేస్ స్టడీ చేశాను. మీరు చూడకపోతే వీడియో ఎండ్ కార్డ్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఫైనల్లీ పీఎం పదవి లేకపోయినా 1998 నుండి 2022 వరకు మధ్యలో ఒక 2 సంవత్సరాలు తీసేస్తే దాదాపు 22 ఏళ్ల పాటు సోనియా గాంధీయే కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్ గా ఉన్నారు. అండ్ ఆ పార్టీకి ఎక్కువ సంవత్సరాల పాటు ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తి కూడా ఆమె. కానీ 2024లో తన ప్రెసిడెంట్ పదవికి రిజైన్ చేయడంతో మల్లికార్జున ఖార్గే గారు ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్నారు. అంతేకాదు 2024 లోక్సభ ఎలక్షన్స్ లో కూడా ఆమె పోటీ చేయలేదు. హెల్త్ అండ్ ఏజ్ ని కన్సిడర్ చేసి లోక్సభ ఎలక్షన్స్ లో పోటీ చేయకుండా రాజ్యసభకి మెంబర్ గా ఎలక్ట్ అయ్యారు. ఇది సోనియా గాంధీ యొక్క టోటల్ పొలిటికల్ జర్నీ. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే ఎన్నో ఏళ్ల పాటు పీఎం పదవికి దూరంగా ఉన్న సోనియా గాంధీ మళ్ళీ ఇప్పుడు తన కొడుకు రాహుల్ గాంధీని ఎందుకు పీఎం గా చూడాలనుకుంటున్నారు? ఇది నెపోటిజంలో భాగమా, లేక నిజంగానే రాహుల్ గాంధీకి మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయ్యే క్యాపబిలిటీ ఉందా అనేది మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని పొలిటికల్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈస్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.